ప్రియమైన స్నేహితులారా, యేసుక్రీస్తు నామములో మీకు నా వందనాలు తెలియజేస్తా ఉన్నాను. యెషయా గ్రంథం 66వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుతున్నాను, గమనించండి. ఒకని తల్లి వానిని ఆదరించున్నట్లు నేను మిమ్మను ఆదరించెదను, యెరూషలేములోనే మీరు ఆదరింపబడదరు. యెషయా గ్రంథములో 40వ అధ్యాయం నుండి దేవుడు ఇశ్రాయేలు వారి యొక్క ఫార్చ్యూన్స్ని ఆయన రెస్టోర్ చేస్తాను అనేటువంటి విషయాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. యెరూషలేమును గురించి, యెరూషలేం పట్ల దేవుడు కలిగి ఉన్నటువంటి ఆలోచనలు, తలంపులను గురించి, ఎలాగా దేవుడు మరలా యెరూషలేమును పునరుద్ధరించబోతున్నాడో దాని గురించిన ప్రస్తావన ఆ 40వ అధ్యాయం నుండి మనకు కనిపిస్తుంది. దేవుని యొక్క తలంపులలో సియోను లేక యెరూషలేము ఎల్లప్పుడూ నిత్యము ఉంది అన్నటువంటి వాస్తవాన్ని మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. దేవుడు మరలా తన ప్రజలను యెరూషలేమునకు నడిపిస్తాడు. మరలా దేవాలయము కట్టబడుతుంది, ఆ పాడైనటువంటి దేవాలయం కట్టబడుతుంది, పాడైనటువంటి పట్టణం కట్టబడుతుంది, నిర్జనముగా ఉన్నటువంటి పట్టణాలన్నీ ప్రజల చేత నిండుతాయి, అలాగే జంతువులు అక్కడ మరలా విస్తరిస్తాయి అన్నటువంటి విషయం, క్యాటిల్ కూడా విస్తరిస్తుందన్న విషయాన్ని దేవుడు తన యొక్క ప్రవక్తల ద్వారా, ప్రవక్త అయిన యెషయా గారి ద్వారా, అలాగే ఇర్మియా గారి ద్వారా, ఎజెకియల్ ద్వారా చెప్పడాన్ని మనం చూస్తాం. ఈ 66వ అధ్యాయంలో దేవుడు వారిని యెరూషలేమునకు నడిపించి దేవుడు వారిని ఆదరిస్తాడు అన్న విషయాన్ని గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. వారు చెరలో నుండి, బబులోను చెరలో నుండి బయటకు వచ్చిన తర్వాత యెరూషలేమునకు వారు తీసుకొని రాబడినప్పుడు వారందరూ కూడా సంతోషించగలిగినటువంటి పరిస్థితి వాళ్ళకు ఉంటుందన్నటువంటి విషయాన్ని ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఎవరైతే దేవుని యొక్క సన్నిధిని, దేవుని యొక్క మందిరాన్ని, దేవుడు కోరుకున్నటువంటి స్థలాన్ని ప్రేమించేవారుగా ఉంటారో అక్కడ వారు ఆదరించబడేటువంటి వారుగా ఉంటారన్న వాస్తవాన్ని దేవుని యొక్క వాక్యం మనకు గుర్తు చేస్తుంది. దేవుడే వారిని ఆదరిస్తాడు. ఒక తల్లి తన యొక్క కుమారుని లేక కుమార్తెను ఎలాగా ఆదరిస్తుందో దేవుడు తన యొక్క ప్రజల్ని యెరూషలేములో అనగా దేవుని యొక్క మందిరములో, దేవుని యొక్క ఆలయములో దేవుడు వారిని ఆదరించేటువంటి వాడుగా ఉంటాడన్నటువంటి వాస్తవాన్ని మనము గుర్తించాలి. వారు దేవుని యొక్క సన్నిధిని అనుభవిస్తారు, దేవుని చేత తృప్తిపరచబడతారు, తన యొక్క మందిరములోని సమృద్ధి చేత దేవుడు వారిని తృప్తిపరుస్తాడని చెప్పి వాగ్దానం ఉంది. ఆ వాగ్దానాన్ని బట్టి దేవుడు వారిని తృప్తిపరిచి వినప్పుడు వారు ఓదార్పు నొందుతారు, ఆదరణ నొందుతారు, నెమ్మది పొందుతారు. మనం నూతన నిబంధనలో దేవుని యొక్క బిడ్డలంగా అది అనుభవించగలిగినటువంటి కృప యేసుక్రీస్తు వారి ద్వారా దేవుని యొక్క సంఘంలో దేవుడు మనకి ఇచ్చాడు. కాబట్టి దేవుని మందిరాన్ని ప్రేమించండి, దేవుని సంఘాన్ని ప్రేమించండి, సంఘాన్ని ఎడతెగక వెళ్ళేటువంటి అలవాటును కలిగి ఉండండి. అక్కడ దేవుడు తన యొక్క వాక్యం ద్వారా, తన యొక్క సేవకుల ద్వారా, తన యొక్క బిడ్డల ద్వారా దేవుడు మనను ఆదరించేవాడుగా ఉంటాడు.